అక్షరాల ₹1,00,000 డబ్బు మా మేడం ఎవరికి ఇచ్చిందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ్ రాజంపేట. అందరూ బాగున్నారు కదా? కువైట్లో రంజాన్ నెల అయితే స్టార్ట్ అయింది కదా. ఈ రంజాన్ నెలలో కువైట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, అలాగే కువైట్ వాళ్ళ దగ్గర పనిచేసే హౌస్ వర్కర్లు కానీ, డ్రైవర్లు కానీ, హౌస్ బాయ్లు కానీ, వీళ్ళందరికీ డ్యూటీలు ఎలా ఉంటాయి, టైమింగ్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ రంజాన్ నెలలో ఒక్క బుద్ధి లేని వాళ్ళకు తిండి ఇస్తారా ఇవ్వరా, వాళ్ళతో పాటు మనం కూడా ఒక్క బుద్ధి ఉండాలన్నా, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేయాలి, ఎలాంటి తిండిస్తారు, ఏ టైంలో తిండిస్తారు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియో అయితే చూసేసేయండి. నేను మార్నింగ్ 9 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి బండి వేసి స్టార్ట్ చేసి మా పని మనిషికి ఫోన్ చేసినాను, బండి కాడికి రా పిల్లోని దొడుకోనని చెప్పి. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు స్కూల్ డ్యూటీలు అయితే ఉన్నాయి కాబట్టి, మామూలు టైంలో అయితే 7 గంటలకు అయితే స్కూల్ డ్యూటీలు, ఇప్పుడు రంజాన్ కాబట్టి నైట్ అయితే లేట్గా నిద్రపోతారు కాబట్టి స్కూల్ టైమింగ్ అయితే మార్చేసి 9 గంటలకు అయితే పెట్టినారు. సన్నీళ్ళు రాత్రి వేసి నానబెట్టు, ఒక చిన్న స్పూన్ మాదిర. మా పని మనిషికి ఏమైనా డౌట్లు ఉన్నా, ఏదైనా తెలియనాటి ఏమైనా ఉన్నా బండి ఎక్కేటప్పుడు నన్ను అడుగుతూ ఉంటుంది డ్యూటీ మీద పోయేటప్పుడు. ఇప్పుడైతే చియా సీడ్స్ గింజలు ఉంటాయి కదా, అవి ఎలా నానబెట్టి తినాలని అడిగింది. కువైట్లో చిన్న పిల్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళ అమ్మిడితే పని మనుషులు అయితే వస్తారు. ఎందుకంటే చిన్న పిల్లలకు తెలియదు కాబట్టి బండి డోర్లు తీయడం కానీ, అద్దాలు ఎత్తుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు, రోడ్డు దాటుకునేటప్పుడు కానీ, స్కూల్ లోపలికి వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ అయ్యి. కాబట్టి ఖచ్చితంగా పని మనుషులు అయితే వస్తారు చిన్నపిల్లలు వచ్చేటప్పుడు. స్కూల్ కాడికి అయితే వచ్చేసినాము, పిల్లలు స్కూల్లోకి అయితే వెళ్ళిపోయినారు. ఇంక ఇప్పుడు టైమింగ్ మార్చారు కాబట్టి పొద్దున్నే 9 గంటలకు స్టార్టింగ్ కాబట్టి స్కూలు రంజాన్ నెలలో మధ్యాహ్నం ఎన్ని గంటలకు వదులుతారనేది నాకు కొంచెం డౌట్గా అయితే ఉండదు. ఎందుకైనా మంచిదని చెప్పి స్కూల్ లోపలికి వెళ్ళి అక్కడ ఆర్ఎస్ పని చేస్తాడు కదా, ఆయన అయితే అడిగినాను. ఖచ్చితంగా మధ్యాహ్నం 1:45 అయితే స్కూల్ వదులుతారని చెప్పినాడు. చిన్నపిల్లలు స్కూల్ కాడికైతే మనం ముందుగానే వచ్చి ఉండాలి. ఎందుకంటే పెద్ద పిల్లలు అయితే కొంచెం పక్కనైతే ఉంటారు కాబట్టి స్కూల్ వదిలినా లేట్ అయినా కూడా చిన్నపిల్లలు అడ్డం దొరుకుతారు పాపం. స్కూల్ నుండి వచ్చినాక మధ్యాహ్నం 12 దాకా పడుకొని నిద్రపోయినాను. 12 పైన మా మేడం అయితే ఫోన్ చేసింది. బ్యాంకుకు పోయి 400 దినాలు డబ్బు అయితే తీసుకొని వచ్చి నీ దగ్గర పెట్టుకోమని చెప్పింది. ఏటీఎం కార్డులు నా దగ్గరే ఉంటాయి కాబట్టి నేనైతే బ్యాంకుకి వెళ్ళి 400 దినాలు డబ్బు అయితే తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టుకున్నాను. 20 దినాలు కాగితాలు, 10 దినాలు కాగితాలు అయితే వచ్చినాయి. దేనికో తెలియదు మరి ఎందుకు తీసుకురామని చెప్పిందో. కువైట్లో పెద్ద నోట్లు అంటే 20 దినాలు 10 దినాల నోట్లే పెద్దయ్యి, ఇంతకు మించి పెద్ద నోట్లు అయితే ఉండవు. ఇప్పుడు నేను తీసిన 400 దినాలు వచ్చేసి మన ఇండియా డబ్బులో 1,20,000 దాకా అవుతుంది. ఇంక మధ్యాహ్నం 2:30 అయితే నాకు భోజనం అయితే వచ్చింది, మధ్యాహ్నం భోజనము. రంజాన్ టైంలో చాలామంది ఎండల్లో భోజనం అయితే ఇవ్వరు, ఒక్క బుద్ధులు ఉంటారు కాబట్టి చేయరు వాళ్ళు. మా ఇంట్లో మా కువైట్ మేడం వచ్చేసి భోజనం అయితే ఇవ్వమని చెప్తుంది, ఒక్క బుద్ధులు మేము ఉండమని చెప్పి. ఇంకా ఒక్క బుద్ధులు ఉండేవాళ్ళు, ఒక్క బుద్ధి లేని వాళ్ళైనా సరే ఇవ్వని వాళ్ళ ఎండల్లో ఒక్క బుద్ధి టయానికల్లా వాళ్ళకైతే భోజనం ఇస్తారు. కొందరైతే వాళ్ళతో పాటు తింటారు, కువైట్ వాళ్ళతో పాటు దివాన్లో కూర్చొని. ఇంకా అన్నం తినేసినాక సాయంత్రం 5 గంటల వరకు నాకు డ్యూటీ అయితే ఉండదు. 5 గంటలకు మా మేడం ఫోన్ చేసి ఇరానీ కుబ్బూస్ అయితే ఎత్తుకోమని చెప్పి పంపించింది. ఇరానీ కుబ్బూస్ పోయేటప్పుడు ఖచ్చితంగా కవర్ అయితే ఎత్తుకొని పోవాలి. వాళ్ళు కవర్లు అయితే పెట్టిరు, పేపర్లోనే పెట్టిస్తా లేదా చేతికనే ఇస్తారు కాబట్టి. ఓయమ్మ ఇక్కడైతే చూడండి జనాలు ఎంతమంది క్యూలో ఉన్నారు. మామూలు రోజులు అయితే ఉండరు, ఇప్పుడు రంజాన్ కదా అందుకే ఎంతమంది జనాలు అయితే ఉన్నారు ఆ కుబ్బూస్ కోసం. రంజాన్ నెల వచ్చిందంటే ఇరానీ కుబ్బూస్ కాడ చాలా డిమాండ్ అయితే ఉంటుంది, ఒక్కోసారి దొరకవు కూడా. ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఇరానీ కుబ్బూస్. చాలా పెద్ద సైజులో అయితే ఉంటుంది. మనం 4-5 చపాతీలు కలిపితే ఎంత మందంగా ఉంటుందో అంత మందం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకోకపోతే మా మేడం ఈరోజు వంటల్లో ఈ కుబ్బూస్ కూడా చేస్తుంది. ఇంకా సాయంత్రం 5 గంటలకల్లా ఈ కువైట్ వాళ్ళు తినే టైం అవుతుంది కదా, ఆ టయానికల్లా ఇక్కడైతే దివాన్లో రెడీ చేయాలి. ఇంకా వంట రూమ్లో వంటలు చేసి ఉంటారు కాబట్టి అవన్నీ తెచ్చి మొత్తము ఇక్కడైతే పెట్టేసేయాలి. ఇక్కడ జూలియా పరిచినారు కదా, కింద పడకుండా కవర్ అవన్నీ చాలా రకాల వంటలు అయితే చేస్తారు రంజాన్లో. పని మనుషులతో పాటు మా మేడం కూడా దగ్గరుండి అయితే ఈ వంటలన్నీ చేస్తుందంట. ఈ వంటలు చేసేటప్పుడు అయితే నాకు ఏ క్షణం ఫోన్ వస్తుందో తెలియదు మా మేడం కాడించి. ఇన్ని వంటలు చేసేటప్పుడు ఏదో ఒక సామాన్ తక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఫోన్ కొట్టి బిన్నా పోయి ఎత్తుకోమని చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు చెప్పిన సామాను తేవాలంటే ఏదైనా ఫోటో పెడితే బిన్నా ఎత్తుకొని వచ్చాం, కానీ ఫోటో పెట్టకపోతే మనకైతే అర్థం కాక మెంటలు వచ్చేస్తుంది అక్కడ. కువైట్ ఇండల్లో మన మాదిరి 4-5 మంది అయితే జనాలు అయితే ఉండరు. 10 మంది, 15 మంది, 20 మంది, ఇంకా చాలా మంది కూడా ఉంటారు. చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీలు వీలయ్యి. ఈ రంజాన్లో అయితే ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర కూర్చొని ఒక బుద్ధి చెల్లించుకొని సంతోషంగా మాట్లాడుకుంటా చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఈ కువైట్ వాళ్ళు. ఈ అరబ్బీ వాళ్ళ తిండి అయితే ఏం చేసినా కూడా వాటిల్లో ఖచ్చితంగా చికెన్ మటన్ లేదే వంట అయితే చేయరు. మన మాదిరి వెజిటేబుల్ ఎక్కువ తినరు వీళ్ళు, చికెన్ మటన్లే తింటూ ఉంటారు. ఇంకా మా పని మనిషి అయితే ఇస్తానే ఉండదు, ఎన్ని రకాలు చేసినారో మాడే మేము పెడతానే ఉన్నాము. ఇంకా మేము పెట్టేసిన తర్వాత కువైట్ వాళ్ళు మొత్తం వచ్చేసి రౌండ్గా కూర్చొని తింటారు. ఇక్కడైతే మా మేడం వెరైటీగా అయితే చేసింది ఈరోజు. మన చిప్స్ ప్యాకెట్లు ఉంటాయి కదా, అవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం దీంట్లో వేసి టమాటో సాస్ అయితే వేసింది.
ఇవి వచ్చే స్వీట్లు కొబ్బరితో చేసిన స్వీట్లు ఇవి కూడా చాలా సూపర్గా ఉంటాయి. ఇవి ఆసీర్లు జ్యూసులు 2 రకాలు అయితే చేస్తారు. ఇవి కజ్జికాయలు మాదిరి ఉన్నాయి, ఇవి కూడా స్వీట్. ఇదేదో చిన్న దబ్బర భలే ఉండదు, నాకు భలే నచ్చింది ఇది. దీంట్లో వచ్చేసి దీన్ని ఏదో అంటారు మర్చిపోయాను నేను, చికెన్తో వేసి బేడలో పెట్టి చేస్తారు, జెరీస్ ఏదో అంటారు దీన్ని. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు తినేసినారు కాబట్టి డ్యూటీలు అయితే ఇప్పుడు నైట్ టైం అయితే పడతాయి. మా మేడం ఫ్లవర్ షాప్కి అయితే వెళ్ళమని చెప్పింది. సిస్మిక్షన్ అమర్ ఇంత మసిరి. నేను ఎక్కడికి పోయినా వాళ్ళది ఏ దేశము ఏం పేరుని ఖచ్చితంగా అడుగుతాను, పరిచయం చేసుకుంటాను. ఇది వచ్చేసి మసిరి దేశం అంట. నేను ఉండే ఏరియాలో చాలా బొక్కే షాపులు అయితే ఉన్నాయి. ఏ షాపులు అయితే జనాలు ఉండరో ఆ షాపులకి అయితే నేను పోతాను. ఎందుకంటే బొక్కే అనేది చాలా లేట్ అవుతుంది కాబట్టి, జనాలు లేకపోతే బిన్న కట్టించేస్తారు. నేను వస్తాను, మాకైతే కడుతున్నాడు 20 నిమిషాలు పడుతుందంట అయిపోయే తలికే. ఇవి కాగితకాల పూలు ఏందో మరి ఇవన్నీ. ఈ బొక్కేలో వచ్చేసి డబ్బులు పెట్టి వేరే వాళ్ళకి గిఫ్ట్గా అయితే ఇవ్వాలంట. ఎవరికి గిఫ్ట్గా ఇస్తుందో మరి ఎంత డబ్బులు పెడతాదో మా మేడం నాకైతే తెలియదు. ఇక్కడైతే డబ్బులు పెడతారో చూడాలి. ఇప్పుడైతే నా దగ్గర ₹1,00,000 డబ్బు అయితే ఉన్నది. మధ్యాహ్నం బ్యాంకు ఎత్తుకోమని చెప్పింది కదా, ఆ డబ్బు అయితే నేను అందుకే అనుకుంటా ఈ గిఫ్ట్ రెడీ చేస్తుందంటే మా మేడం ఖచ్చితంగా డబ్బు ఇచ్చేదానికేను వేరే వాళ్ళకు. ఈ రంజాన్ నెలలో ఖచ్చితంగా ఇలాంటి చాలా అయితే ఇస్తూ ఉంటుంది మా మేడము. మా మేడమే కాదు, కోయేటోళ్ళు చాలా వరకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అంటే ఉత్త డబ్బులు ఇవ్వకూడదు కాబట్టి ఇలాంటి బొక్కేలో పెట్టి ఫ్లవర్స్లో ఇస్తారు. ఎక్కువ ఈ పింక్ కలరే వేస్తున్నాడు. ఎక్కడి నుండి వచ్చినా ఆయన అడిగితే లండన్ నుంచి అని చెప్పినాడు. ఇంకా మా ఇండియా దేశంలో పూసినట్టు ఏమి రావా మా దేశం నుండి అని చెప్పి అడిగితే, ఇంకా ఇండియా దేశం నుండి వచ్చాను చూపిస్తాను చూడండి. విన్నారు కదా, ఇవే అంట మన ఇండియా నుంచి వచ్చినట్టు, మన ఇండియాలో పూసినట్టు ఇవి. మన ఇండియాటి లండన్ ఈ 2 ఫ్లవర్స్ వేసి మాకు బొక్కే అయితే రెడీ చేసినాడు. ఇవైతే నేను ఆంధ్రాలో ఎక్కడా చూడలేదు. ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేసి లండన్ నుండి మన ఇండియా నుంచి తెప్పిస్తారంట. ఎందుకంటే మన ఇండియాలో మన మట్టిలో ఎక్కువ పండుతూ ఉంటాయి కాబట్టి. ఇంకా మా మేడంకి అయితే ఫోన్ చేయమని చెప్పినాడు. అక్కడ ఏమేమి అడ్రస్ రాయాలనేది మనం గ్రీటింగ్ మీద బ్యాక్ సైడ్ రాస్తాం కదా ఇచ్చేటప్పుడు ఎవరికన్నా, ఆ మాదిరి అన్నమాట. కార్డు అయితే రాసిస్తారు, ఎవరు ఇస్తున్నారు గిఫ్ట్ అనేది, వాళ్ళ అడ్రస్, ఇచ్చేవాళ్ళ అడ్రస్ మొత్తం. ఇంకా మనం వీళ్ళు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు ఆ కార్డులో ఆ పేరు అనేది ఎవరు ఇచ్చినారనేది. ఇంకా మా మేడంకి ఫోన్ చేస్తే మా మేడం వచ్చేసి వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టింది అక్కడ ఏమేమి రాయాలనేది. కార్డు రెడీ చేసి కార్డు అయితే బొక్కే మీద అయితే పెట్టేసాను, కనిపిస్తుంది కదా మీకు. ఇంకా డబ్బులు వచ్చేసి మా మేడము 100 దినార్లు అయితే బొక్కేలో పెట్టమని చెప్పింది. 100 దినార్లు అంటే దాదాపు మన ఇండియా డబ్బు 30,000 అయితే అవుతుంది. ఇంక ఈ బొక్కేలో 30,000 రూపాయలు డబ్బులు పెట్టి మా మేడం గిఫ్ట్ అయితే ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది అనేది నాకైతే తెలియదు. ఇంక ఇంటికి పోతానే మా మేడం నేను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయినాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు, మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళది. కొత్తగా ఈ మధ్యనే కట్టినారు, చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టారు. ఇల్లు చాలా లగ్జరీగా అయితే ఉన్నది. ఇక్కడైతే బండ్లునే ఉన్నాయి కదా, వీళ్ళింటికి వచ్చిన బంధువులు వీళ్ళు. నేనైతే ఎలా వచ్చినానో ఆ మాదిరి వాళ్ళ కోవేటి వాళ్ళని తోడుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా డ్రైవర్లు. ఈ ఇల్లు వచ్చేసి మెయిన్ రోడ్లో అయితే వస్తుంది, చాలా హెవీగా అయితే ఉంటుంది, పెద్ద ఇల్లు ఇది మెయిన్ రోడ్డు పక్కనైతే ఉంటుంది, నేషనల్ రోడ్డు ఇది. మనకు ఎలా అయితే రోడ్డు పక్కనే స్థలం కొనాలన్నా ఇల్లు కట్టాలన్నా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు అవుతూ ఉంటాయి కదా, కోవేట్లో కూడా అంతే. రోడ్లో స్థలం కానీ ఇల్లు కానీ కట్టాలంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్, బండ్లు పోతున్నాయి కదా, అది 80 నెంబర్ రోడ్డు, అది కోవేట్ సిటీ రోడ్డు అది. ఇంకా నేనైతే లోపలికి అయితే వెళ్ళాను. ఇంకా ప్రతి ఇంట్లో దివానీ అయితే ఉంటుంది కాబట్టి, ఇంకా అక్కడ బంగాళీ దేశం అతను అయితే పనిచేస్తున్నాడు, ఛాయ్ గో చేస్తున్నాడు కాబట్టి నేనైతే ఛాయ్ అయితే తాగినాను. మా మేడం వచ్చిందాక మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళకైతే గిఫ్ట్ ఎత్తుకొని వచ్చింది. ఇక్కడ డబ్బులు పెట్టుకునింది కదా, దాంట్లో ఇంకా వాళ్ళ అమ్మకి ఇచ్చేదానికి ఆ గిఫ్ట్. ఇంకా మిగిలిన డబ్బు అయితే వేరే వాళ్ళకైతే ఇంకెక్కడో వాళ్ళకైతే ఇస్తుందేమో. నైట్ 11 గంటలకు అయితే మేము ఇంటికి వచ్చేసినాము. ఇంకా 11 గంటల తర్వాత మా మేడం జిరాక్స్ సెంటర్కి పోయి పేపర్లు జిరాక్స్ చేసుకోరాపో అని చెప్పింది. ఇంకా 11 గంటల పైన షాప్ అయితే మూస్తాడు కాబట్టి నేనైతే ఫోన్ చేసినాను. ఇంకా అతను మూసే టైం అయిందని చెప్పి చేసి డోర్ కార్డ్ అయితే పెట్టిపోతాను అని చెప్పినాడు. నేను వచ్చే తలకే సెంటర్ అయితే క్లోజ్ చేసినాడు. నాతో పాటు పాపం ఒక కోవేటి పిల్లోడు వచ్చినాడు, షాప్ అయితే మూసేసినారు. ఇంకా పోతా పాపం నేను వీడియో చూసి లైక్ అయితే కొట్టమని చెప్పినాడు. పేపర్లు అయితే నాకు కింద పెట్టిపోయినాడు, తెలిసిన అతను కాబట్టి పాపము నాకైతే ముందుగానే చేసి పెట్టిపోయినాడు. ఇంకా 12 గంటలకు మా మేడం సాలిమియాకి అయితే వచ్చింది. సాలిమియాలో ఇంటర్నేషనల్ హాస్పిటల్కి అయితే వచ్చింది. ఇక్కడ అయితే ప్రైవేట్ హాస్పిటల్, ఇది సాల్మియాలో ఉంటుంది. ఎదురుగా వచ్చేసి సిటీ సెంటర్ అయితే ఉంటుంది, దాని ఎదురుగా ఉంటుంది. ఇది చాలా పెద్ద హాస్పిటల్, అది సిటీ సెంటర్. అది
కువైట్లో సాల్మియా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మంచి ఏరియా అది. బిజినెస్ పరంగా కానీ హాస్పిటల్స్ కానీ చాలా డెవలప్ ఏరియా అది. మంచి బ్రాండ్ సాల్మియా అంటే. ఇక్కడ లోపల హాస్పిటల్ అయితే ఇలా ఉంటుంది లగ్జరీగా. ఇంకెక్కడ ఇంటికైతే ఎన్ని గంటలకు వచ్చాను చూడండి. ఖచ్చితంగా 1:15 నిమిషాలకైతే నేను ఇంటికి వచ్చినాను. నైట్ డ్యూటీలు ఈ టైంకి అయిపోయినాయి. రంజాన్లు ఇలా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడైతే నాకు పని మనిషి బయటకు వచ్చి అన్నం ఇస్తాను రంచేపు ఉండమని చెప్పింది. అన్నం అయితే అవుతుందంట, కొద్దిసేపు ఉండి ఇస్తానని చెప్పింది. ఇంకేం ఇచ్చిన అన్నం నేను తినేసి పడుకోవాలి. నేను ఒక్క బుద్ధి అయితే ఉండను, కానీ నాకు మామూలుగా ఇస్తారు. ఇంక రంజాన్లో నైట్ 2 గంటలు చేసుకుంటారు కదా, అయినా అది కూడా ఇస్తారు. నాకైతే 2 గంటలకు ఇచ్చేసినారు. వేడివేడిగా అయితే ఉండదు అన్నము. ఇంకా నాకైతే వైట్ రైస్, కొయ్యేటోల కూర, అర్ధ కోడి అయితే ఇచ్చేసినారు. ఈ కోడి వచ్చేసి మామూలుగా వాళ్ళు చేసేటప్పుడే అంచనా ప్రకారం వేస్తారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని కోళ్ళు వేయాలని చెప్పేసి. ఇంక ఇదైతే నా భాగము. నైట్ 2 గంటలకు అయితే ఇచ్చినారు. నేను ఒక్క బుద్ధి ఉండను, అయినా కూడా మా మేడం ఇవ్వని చెప్తుంది. ఏం చేసుకున్నా కూడా అర్ధ కేజీ అయితే ఉంటుంది ఇది కోడి. నాకు డైలీ ఇదే మాదిరి ఇస్తూ ఉంటారు. రంజాన్ టైంలో కువైట్లో డ్రైవర్ లైఫ్ అయితే ఇలా అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.